హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు వచ్చేసి మధ్యాహ్నం నుంచి పెడుతున్నానండి వీడియో. మార్నింగ్కి వెళ్ళి చాలా ఎండ కొడుతుంది. నిన్న మొన్న అసలు ఎండకు పని చేయాలన్నా కూడా పిచ్చులేస్తుంది పిల్లలతో ఏకుంటూ ఉండడానికి. ఇక మధ్యాహ్నం మా పిల్లలు పడుకున్నాక అన్నం అయితే తిని కొద్దిసేపు నేను కూడా రెస్ట్ తీసుకొని సాయంత్రం కాగానే వాకిలన్నీ ఊడ్చుకొచ్చాను. ఇక తర్వాత మా పిల్లలు లేచి బయట మా ఆయన ఇద్దరిని పెట్టుకున్నాను కాబట్టి ఇంట్లో ఇల్లు అయితే క్లీన్ చేశాను. ఇక ఫేస్ స్క్రబ్ అయితే చేస్తున్నాను. ఫేస్లో ట్యాన్, పింపుల్స్ అనేవి ఎండాకాలంలో చాలా యూజ్ అవుతుంది. ఐస్ నేను పెట్టుకోవడం చూసి తట్టుకోలేక మా ఆయన చూడండి నాకు ఏం చేస్తున్నా అసలు. అయినా తన పని తను చేసుకోవచ్చు కదని నేను చేసే పనిలో వచ్చి వేలు పెడతాడు. నన్ను మాత్రం ప్రశాంతంగా ఉండనివాడు ఇంటి దగ్గర ఉంటే. ఇక సాయంత్రమే బట్టలన్నీ వాష్ చేశానండి. మార్నింగ్ చాలా ఎండ కొడుతుంది. ఎండకు బట్టలు పిండితే చక్కెర వస్తున్నట్లు అవుతుందని చెప్పి ఇంకా సాయంత్రం అయితే బట్టలు పిండేశాను. చాలా పీస్ఫుల్గా ఉంది సాయంత్రం బట్టలు పిండేస్తే. సాయంత్రమే కదా అంట్లన్నీ కడిగేసి ఇంకా వంటకైతే పెట్టుకుంటాను. ఇంకా అందుకని తొందరగా బట్టలు అయితే వాష్ చేసేసాను. ఈ ఎండాకాలంలో డైలీ 2 times స్నానం చేయండి, లేకపోతే ఉబ్బరికి చచ్చిపోవాలి అసలు. మా పాప అయితే నిన్న మొన్న రొట్టెలు కావాలని చాలా సతాయిస్తుంది. నాకేమో చేయడానికి రావు. అందుకని ఎలాగ ట్రై చేద్దామని చెప్పి జొన్నలు కొన్ని బియ్యం అయితే కలిపాను. ఇంకా అలాగే సజ్జలు ఒక గ్లాస్ వేసాను. ఎందుకంటే సజ్జలు వేస్తే రొట్టెలు చేయడానికి రాని వాళ్ళకు కూడా కొంచెం బెనిఫిట్ ఉంటుంది. అందుకనే సజ్జలు కలుపుకుంటారు. ఇక మార్నింగ్ దోశలకైతే ఇప్పుడే పెసర్లు, కొన్ని బియ్యం, పెసర్లు, మినపప్పు, ఇంకా శనగపప్పు ఈ నాలుగు మిక్స్ చేసి కలిపి ఇంకా అవైతే నానబెట్టాను. ఇంకా వంట అయితే కంప్లీట్ చేసి మా పాపకైతే అన్నం తినిపిస్తున్నాను. నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి.